హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ అల్లుడి హోదాలో తన ఇంటికి వస్తున్నాడు అని శరత్ చంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ గగన్ తనని మావయ్య అని పిలిచిన పిలుపుని గుర్తు చేసుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి కరెక్ట్గా కృష్ణప్రసాద్ శరత్ చంద్ర దగ్గరికి వస్తారు. ఏంటి బావగారు, భూమి గగన్ వచ్చే టైం అయింది, మీరేమో వాళ్ళకి స్వాగతం పలకకుండా ఇక్కడ కూర్చొని డ్రింక్ చేస్తున్నారేంటి అని అడుగుతారు. కేపీ, నీకిచ్చిన మాట కోసం ఇదంతా చేయగలుగుతున్నాను, లేకపోతే ఆ గగన్ని నా నా అల్లుడిగా అని అంటారు శరత్చంద్ర. చూడండి బావగారు, నేను మీకు ఒకే ఒక్కటి చెప్తాను. మీకు అర్థమవుతుందో అర్థం కాదో నాకు తెలీదు, కానీ చెప్పడం నా బాధ్యత. మీరు శోభాచంద్ర గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తనే మీ జీవితం అని అనుకున్నారు. ఒకప్పుడు శోభాచంద్ర గారి అమ్మా నాన్న కూడా ఇలాగే మీరు లేని వాళ్ళని, వాళ్ళతో మీ పరపతి సరిపోదు అని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని చంపేయాలనుకున్నారు. కానీ మీరు, శోభాచంద్ర గారు ఇద్దరు వాళ్ళకి దూరంగా వచ్చేసి శోభాచంద్ర గారిని పెళ్లి చేసుకున్నారు. ఆ విషయంలో ప్రేమ గొప్పది అని మీకు అనిపించినప్పుడు మీ కన్న కూతురి విషయంలో ఎందుకని మీరు ఇంతలా తడబడుతున్నారు? మీరు మీ అల్లుడిని శత్రువుగా చూస్తే మీ మావగారు కూడా మిమ్మల్ని శత్రువుగా చూసినట్టే కదా. ఆ విషయాన్ని ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నారు? చూడండి, ప్రేమ కంటే ఏది గొప్పది కాదు, ఆఖరికి శత్రుత్వం కూడా. మీ కూతురి సంతోషాన్ని గుర్తుపెట్టుకొని గగన్తో శత్రుత్వాన్ని ఇవాటితో తెంచుకోండి. అల్లుడిగా బంధాన్ని కలుపుకోండి. అది చాలు మీ అమ్మాయి సంతోషంగా ఉండడానికి. భూమి సంతోషం కావాలంటే నవ్వుతూ వచ్చి వాళ్ళకి 4 అక్షింతలేయండి. లేదు అంటే ఇలాగే మీ ఆరోగ్యం పాడు చేసుకుంటూ, బ్రెయిన్ పాడు చేసుకుంటూ డ్రింక్ చేస్తూ కూర్చోండి అని కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆలోచనలో పడి ఇంక వెంటనే అలా రెడీ అయ్యి బయటికి వస్తాడు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా గగన్, భూమి హ్యాపీగా కార్లో శరత్చంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే గగన్ భూమికి తన చెయ్యి అందిస్తాడు. వెంటనే భూమి గగన్ చేతిలో చెయ్యి వేసి అలా ఇంకా నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటారు. శరత్చంద్ర, అపూర్వ అప్పటికే ముత్తైదువులని అండ్ గగన్ భూమికి స్వాగతం పలకడానికి, వాళ్ళపై పువ్వులు చల్లడానికి కొంతమందిని అరేంజ్ చేసి ఉంచుతారు. అలా గగన్ భూమి నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు పువ్వులు చెల్లుతూ ఘనంగా స్వాగతిస్తారు గగన్ అండ్ భూమిని. చెర్రీ, కృష్ణప్రసాద్, బిందు, ఇందు అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి గగన్ల జంటని చూసి. కానీ మీరా మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే చెర్రీ లోపలికి వెళ్ళి, అన్నయ్య ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఒకరి పేరొకరు చెప్పుకోవాలి, తర్వాత లోపలికి రావాలి అని అంటాడు చెర్రీ. నేను నా భార్య భూమితో కలిసి వచ్చాను అని అంటారు గగన్. భూమికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. నేను నా భర్త గగన్తో కలిసి వచ్చాను అని భూమి చెప్పడంతో ఇద్దరు కుడి కాలు పెట్టి భూమి గగన్ లోపలికి అడుగు పెడతారు. అదంతా చూస్తూ శరత్చంద్ర భూమి కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా మాట కాదన్నా, నా కన్న కూతురు, నా రక్తం, నా కూతురు సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదని శరత్చంద్ర తన పగని పక్కన పెడతాడు. ఇంకలా భూమి గగన్ హాల్లోకి రాగానే చెర్రీ, ఆగండి ఆగండి, ఏంటి అప్పుడే అయిపోయింది అనుకున్నారా? ఇప్పుడే మొదలైంది అని అంటాడు చెర్రీ. చెర్రీ, ఏంటిదంతా అని అడుగుతుంది భూమి. అయ్యో భూమి, ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి ఎంత మంచి హోదాలో వచ్చావు. మా అన్నయ్య ఈ ఇంటికి కొత్త అల్లుడు. అలాంటప్పుడు మాకు ఉండాల్సినవి ఉండాలి కదా, మేము చేయాల్సిన కొన్ని చిన్ని చిన్ని పనులు చేయాలి కదా. ఒక నిమిషం, నక్షి డార్లింగ్, వెళ్ళి దండలు తీసుకురా అని అంటాడు. ఏంటి నేనా అని అంటుంది. లేకపోతే ఎవరు తెస్తారనుకుంటున్నావు, వెళ్ళు అని అంటాడు. వెంటనే వెళ్ళి 2 పూల దండల్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మా గగన్ అన్నయ్యని, భూమిని వాళ్ళు ఎత్తుకుంటారనమాట. గగన్ అన్నయ్య భూమి మెల్లో, భూమి గగన్ అన్నయ్య మెల్లో పూలదండ వేస్తుంది అని అంటారు. ఇంకా అలా గగన్ని ఎత్తుకోవడానికి శరత్చంద్ర, కృష్ణప్రసాద్ ముందుకి వస్తారు. భూమిని ఎత్తుకోవడానికి
అపూర్వ అండ్ నక్షత్ర వస్తారు. నక్షత్రకి చాలా కోపం వస్తున్నా ఏమీ చేయలేక వాళ్ళ డాడీ ముందు తను బ్యాడ్ అవ్వకుండా ఇంకా అలా వచ్చేసరికి హ్యాపీగా చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ వైపు చాలా కోపంగా చూస్తాడు. దగ్గరికి రాబోతుంటే గగన్ గగన్ నేను వేరే హోదాతో నిన్నెత్తుకుంటానంటం లేదు. నా మేనకోడలి భూమి తరపున నిన్ను ఎత్తుకోవాలనుకుంటున్నాను అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడనమాట గగన్. అలా గగన్ని శరత్ చంద్ర కృష్ణప్రసాద్ ఎత్తుకుంటారు. భూమిని అపూర్వ నక్షత్ర ఎత్తుకుంటారు. అలా గగన్ మెళ్ళలో భూమి హ్యాపీగా దండ వేస్తుంది. భూమి మెళ్ళలో గగన్ దండ వేయాలి అని అనుకున్నప్పుడే భూమి హ్యాపీగా ఆడుతూ అటు ఇటు ఊగుతూ ఉంటుంది గగన్ వేయకుండా. ఇంకా వెంటనే గగన్ గట్టిగా భూమిని పట్టుకొని దండ వేసేస్తాడు. అలా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. శరత్ చంద్ర హ్యాపీగా ఇంకా భూమి గగన్ల వైపు చూస్తూ ఉంటారు. రెడీ అవ్వండి, రెడీ అవ్వండి. భూమి, గగన్, అన్నయ్య మీరిద్దరూ వెళ్ళి హ్యాపీగా రెడీ అయ్యండి. ఇంకా చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి అని అంటాడు చెర్రీ. రే ఏంట్రా ఇవన్నీ అని అంటారు. అన్నయ్య వెళ్ళన్నయ్య అని చెప్పి చెర్రీని భూమి గగన్ని ఇంకా వాళ్ళ రూమ్లోకి పంపించేస్తారు. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ గగన్ గారిని చూస్తుంటే నిజంగా భూమిపై ప్రేమ ఉన్నట్టే ఉంది. నిజంగా వీడికి అంత ప్రేమ ఉందా? మరి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను భూమిని భార్యగా ఒప్పుకోలేదు అని ఎందుకు అంత బిల్డప్ కొట్టాడు? వీడిక్కడ నటిస్తున్నాడా, ఇంటి దగ్గర నటిస్తున్నాడా? నాకేం అర్థం కావట్లేదే అని ఆలోచిస్తూ ఉంటే శరత్ చంద్ర అపూర్వ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు బావా, ఇప్పుడు భూమికి గగన్కి మంగళ స్నానాలు జరుగుతాయి కదా, అందుకే హ్యాపీగా చూస్తున్నాను అని అంటారు. అవునపూర్వ, ఇదంతా నీ వల్లే. ఎందుకంటే ఎంతైనా భూమిని మళ్ళీ ఇంటికి ఆహ్వానించమని కృష్ణప్రసాద్ చెప్పినా నీ వల్లే లోపలికి తీసుకొచ్చాను. లేకపోతే నా మనసు ఇప్పటికీ అంగీకరించేది కాదు అని అంటారు. అయ్యో, పిల్లల సంతోషం కంటే మనకేది ఎక్కువ కాదు కదా బావా అని ఫేక్ నవ్వు నవ్వుతూ ఉంటుంది. అలా అపూర్వ అప్పుడే కరెక్ట్గా చెర్రీ ఇంకా మొత్తం లాన్లో మొత్తం మంగళ స్నానాలకి అన్ని అరేంజ్మెంట్స్ చేసేస్తాడనమాట. గగన్ భూమిని పిలుచుకొని వస్తాడు. అన్నయ్య, భూమి రండి రండి. ఇప్పుడు మీరిద్దరూ ఎంత హ్యాపీగా ఉండాలంటే మిగతా విషయాలన్నీ మా అమ్మ చెప్తుంది అని అంటారు. ఏంటి నేనా అని అంటుంది. ఏ నీకు తెలీదా? నువ్వు కూడా 3 పిల్లల్ని జన్మనిచ్చావు కదా. నీ ఒక కొడుక్కి పెళ్ళైంది, ఒక కూతురికి పెళ్ళైంది, ఇంకా నువ్వు పెద్దదానివి కాదా అని అంటాడు కృష్ణప్రసాద్. అది కాదు అని అంటుంది. మీరా, నేను చెప్పింది నీకు గుర్తులేదా అని అంటారు. గుర్తుంది అని ఇంకా వెంటనే అలా భూమి నువ్వేం చేయాలంటే బిందెతో గగన్పై నీళ్లు పోయాలి, తర్వాత గగన్ భూమిపై నీళ్లు పోయాలి, అలా ఒకరికొకరు మంగళ స్నానాలు చేయించుకోవాలి అని చెప్తుంది మీరా. అలాగే అత్తయ్య అని చెప్పి ఇంకలా భూమి గగన్ ఇద్దరు వాళ్ళ చేతిలో ఉన్న బిందెలతో ఒకరిపై ఒకరు అలా ఇంకా నీళ్లు పోస్తూ ఉంటారు. గగన్ భూమితో హ్యాపీగా ఇంకలా నీళ్లు పోస్తూ మంగళ స్నానాలు చేస్తూ చాలా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇదంతా బాల్కనీలో నుండి చూసి శరత్ చంద్ర అపూర్వ అలా ఇంకా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే భూమి గగన్ వైపు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా భూమి గగన్ అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుంటారు. అలా కృష్ణప్రసాద్ చెర్రీ దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ రా చెర్రీ, నిజంగా వాళ్ళిద్దరి పెళ్ళిని మనం కల్లారా చూడలేకపోయాం. కనీసం ఇలా అయినా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనిపిస్తుంది అని అంటారు. అయ్యో నాన్న, ఎప్పుడు పాపం గగన్ అన్నయ్యకి చిన్నప్పటి నుండి అనుమానాలే అవమానాలే. ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య ఎంతలా అవమానపడ్డాడో నేను అన్నయ్య మాటల్లో పెద్దమ్మ మాటల్లో చాలాసార్లు విన్నాను. అలాంటిది ఇప్పుడు ఈ ఇంటికి అల్లుడిగా అన్నయ్య వచ్చినప్పుడు అన్నయ్యని ఎంతో గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా. అందుకే ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ నేనే దగ్గరుండి చేసుకున్నాను అని అంటాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటారు. భూమి ఇంకా ఎంతో హ్యాపీగా
ఇందు బిందు చెర్రీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా ఈ భూమిని చూస్తుంటే నా భార్యలాగే నటిస్తుంది. కానీ భూమిని ఎలా అయినా ఇరికించాలి. తను నిజంగా నా మెళ్ళో తాళి కట్టాననేలా అనేది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు గగన్. అదే టైంకి చెర్రీ గగన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య, ఇంకా చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరిద్దరూ బిందెలో ఉంగరం వేస్తాం. ఎవరు ఫస్ట్ తీస్తే వాళ్ళదే పై చెయ్యి అని చెప్పి ఇంకా అలా భూమి గగన్లకి బిందెలో ఉంగరాలు వేస్తూ ఉంటారనమాట అందరూ. ఇంక వెంటనే భూమి గగన్ ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. భూమి 1 టైం తీస్తుంది, గగన్ 1 టైం తీస్తాడు. ఇది ఆఖరి టైం. ఇప్పుడు ఎవరు తీస్తారో మనం ఖచ్చితంగా చూడాలి అని చెప్పి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా 3rd టైం మాత్రం భూమి గగన్ ఇద్దరు కలిసే ఆ రింగ్ని తీస్తారు. అంటే మీ ఇద్దరు సమానం అన్నమాట అని చెప్పి ఇంకా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా భూమినైతే మీరా, ఇందు, బిందు అందరూ రెడీ చేస్తూ ఉంటారు. అదే టైంకి గగన్ కూడా రెడీ అయి వస్తూ ఉంటే గగన్ దగ్గరికి అపూర్వ వస్తుంది. వావ్, సూపర్ గగన్, నిజంగా నీలో ఒక పౌరుషం, ఉక్రోషం, ధైర్యం ఉందని నాకు తెలుసు. కానీ ఇంత మంచి నటుడున్నాడని కూడా నాకు తెలీదురా. ఎందుకంటే ఇంతలా నువ్వు భూమితో భార్యగా భర్తగా నటిస్తున్నావంటేనే అర్థమవుతుంది. ఒకప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు భూమి నా భార్య కాదన్నావు. ఇప్పుడేమో భూమితో హ్యాపీగా ఈ ఇంటి అల్లుడిగా సెటిల్ అయిపోతున్నావు. దేనికిదంతా? ఆస్తి కోసమేనా అని కావాలని రెచ్చగొడుతూ మాట్లాడుతుందన్నమాట. అలా ఇంకా అపూర్వ, హలో అపూర్వ, ఏంటి నేను నీ కంటికి ఎలా కనబడుతున్నాను? నీలా ఆస్తి కోసం వెంపర్లాడుకుంటూ తిరిగే వాళ్ళ కనబడుతున్నానా? నీ ఆస్తి నా కాలి ధూళితో సమానం. నాకంటూ నేను ఒక పేరు తెచ్చుకున్నాను, నాకంటూ నేను ఒక ఆస్తి తెచ్చుకున్నాను. మీ ఆస్తి కోసం కాదు నేను వచ్చింది. అయినా నేనేమీ వస్తానని చెప్పలేదే. నువ్వు నీ భర్తే కదా మా ఇంటికి వచ్చి మమ్మల్ని బ్రతిమలాడి మా అమ్మ కాళ్ళ దగ్గరికి వచ్చి మరి మీ అబ్బాయిని మా అమ్మాయిని మేమింటికి తీసుకువెళ్తామని అడిగారు. అందుకే మీ గౌరవం పోకుండా ఎలాగో భూమి సంతోషపడుతుందని ఇక్కడికి వచ్చాను. అంతేకాని మీ నుండి ఏదో ఆశించి కాదు. కానీ నువ్విలా మాట్లాడుతుంటే అర్థమవుతుంది నీ మనసులో ఏముందో, నీ బయట ఏముందో. అందుకే నీకు బాగా తిక్క కుదరాలనే ఇలా భూమికి భర్తగా ఉన్నాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. అంటే నేనొక ప్లాన్ వేస్తే వీడు ఇంకొక ప్లాన్ వేశాడనమాట. ఛ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా ఇంకా గగన్ భూమి రూమ్లోకి వెళ్తారు. అలా ఇంకా భూమి గగన్ వైపు హ్యాపీగా చూస్తూ ఉంటే గగన్, ఏంటి భూమి, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావా అని అడుగుతారు. అవును గగన్ బావా, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, నిజంగా ఇదంతా కళ నిజమా అని నేను ఊహించుకుంటున్నానా అని ఎన్నోసార్లు నన్ను నేనే గిచ్చుకున్నాను. కానీ ఇదంతా ఊహ కాదని నాకు అర్థమైంది గగన్ బావా అని ఇంకా గగన్ని హక్ చేసుకోవడానికి వస్తూ ఉంటుంది భూమి. ఆగు, అక్కడే ఆగు. ఎంతైనా నువ్వు సంతోషంగా ఉండడానికే నేను ఇదంతా చేశాను అని అంటాడు గగన్. అర్థం కాలేదు అని అంటుంది భూమి. చూడు భూమి, నాకంటే నా 5 ఏళ్ల వయసున్నప్పుడే నా నాన్న మమ్మల్ని నడి రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ నీకు చిన్నప్పటి నుండి ఒక అనాథగా ఎవరో పెంచితే పెరిగావు. వాళ్ళు నిన్ను ఈ ఊరికి మీ అమ్మా నాన్నని వెతుక్కోమని పంపిస్తే మీ నాన్న ఈయనే అని తెలుసుకున్నావు. అప్పటికి నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే మీ నాన్నకి నువ్వు దూరమయ్యావనే గిల్టీ నీలో ఉండకూడదు. అందుకే నేను నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను. మీ నాన్న నిన్ను కూతురిగా ఒప్పుకునేలా నేను బిహేవ్ చేశాను. అంతేకాని నీపై ప్రేమతో కాదు భూమి. నీకు ఇంకొక విషయం చెప్తున్నాను. నేను నిన్ను భర్తగా ఒప్పుకోవాలి అంటే, మన ఇద్దరి మధ్య ప్రేమ కలకాలం ఉండాలి అంటే నువ్వు ఎలా అయినా నిరూపించుకుంటానని చెప్పిన విషయాన్ని నిరూపించుకోవాలి. నిజంగా నేను నీ మెల్లో తాళి కట్టానా లేదా అనే విషయాన్ని నువ్వు నిరూపించుకున్నట్టయితే నేను నిన్ను ఖచ్చితంగా నా భార్యగా అంగీకరిస్తాను. నిన్ను
ఖచ్చితంగా మహారాణిలా చూసుకుంటాను. ఆ విషయంలో నీకు అప్పటికే టైం ఇచ్చాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నువ్వు ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేకపోయావు. కాబట్టి నీకు ఇంకొక 2 రోజులు మాత్రమే టైం ఇస్తాను. ఈలోపు నిన్ను నిరూపించుకో. ఆ తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చు అని గగన్ అయితే అలా ఇంకా సోఫాపై నిద్రపోతాడు. భూమి గగన్ వైపు చూస్తూ, గగన్ బావా, నువ్వు ఇలా అంటావని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అయినా నేను కూడా నిరూపించుకునేంత వరకు నీ భార్య హోదాలో ఉండకూడదని అనుకుంటున్నాను. నేనేంటో నిరూపించుకున్న తర్వాతే మనం హ్యాపీగా ఉంటాం అని చెప్పి భూమి కూడా ఇంకా హ్యాపీగా అలా నిద్రపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లో కాఫీ తాగుతూ ఉంటే గగన్ హ్యాపీగా ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు. ఇంకా శరత్చంద్ర, అల్లుడు గారు మీరు హ్యాపీగా ఉన్నారు కదా అని అడుగుతారు. చాలా హ్యాపీగా ఉన్నాను మావయ్య. ఎందుకంటే నేను ఎప్పుడూ అనుకోనిది జరిగింది. భూమిని మీరు కూతురుగా యాక్సెప్ట్ చేశారు, నన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేశారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అని ఇంకా గగన్, శరత్చంద్ర ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చూసి కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పటి నుండో ఈరోజు కోసమే ఎదురు చూశాను. అలాంటిది బావగారు, గగన్ ఇద్దరు సంతోషంగా ఒక్కటయ్యారు. హ్యాపీగా మామ అల్లుల్లా కలిసిపోయారు. ఇదే కదా నేను కోరుకుంది అని వాళ్ళ వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.